యుద్ధం అయితే ముదిరి పాకాన పడుతోంది. అమెరికా ఒకవైపున ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసింది. మీరు గనక ఏదన్నా ఒక్క వాణిజ్య నౌక జోలికి పోతే దానికి ప్రతిగా మీ మీద దాడులు తీవ్రంగా ఉంటాయని. అయ్యేమీ పట్టించుకోవట్లేదు ఇరాన్. తాజాగా ఎంవి ఒమర్ఫీ అనేటటువంటి ఓడ మీద దాడి చేసి ఇరాన్ ఇప్పటికే అక్కడ 6,000 మంది నావికులు చిక్కుబడిపోయి ఉన్నారు. దాదాపుగా 2,000కి పైగా షిప్పులు చిక్కుబడిపోయి ఉన్నాయి. అయినా సరే షిప్పులు కదలనివ్వను అంటోంది. హార్ముజ్ జలసంధిలోకి రానివ్వను అంటోంది ఇరాన్. ఫలితం దానికి ఏదైతే అటు వచ్చే షిప్పుల మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడల్లా అమెరికా దారుణమైనటువంటి దెబ్బతీస్తుంది. అందులో భాగంగా ఏదైతే నిన్న ఎంవి ఒమర్ఫీ మీదన ఇరాన్ దాడి చేస్తే ఇరాన్ మీద దారుణమైనటువంటి దాడులు చేసింది అమెరికా. రాత్రంతా కూడా 55 మంది చనిపోయారు, 600 మందికి పైగా గాయపడ్డారని ఇరానే అంగీకరించింది. దీంతో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. రాబోయే రోజుల్లో మరింతగా ఫ్లేరప్ అయ్యేదే గాని తగ్గే పరిస్థితి అయితే కనిపించటం లేదు.